నమస్కారం ఎస్చానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా మూడ్ గణేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వేద పండితుల మధ్య మంత్రోత్సరణతో మేయర్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ఉద్యోగులు పుష్పగుచ్చాలు, సాల్వాతో మేయర్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సిపిఐ కార్పొరేటర్లు అందరూ కలిసి మేయర్ గణేష్ ను సాల్వాతో, పుష్పగుచ్చంతో అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ మంచిగా నిర్వహణ చూడండి. విజయ ప్రాప్తస్తు విజయమానస్య మనోభాంత్యావృతిస్తు విజయమానస్య ఉత్తమ శ్రేణి పదు ప్రాప్త్యర్థం భగవాన్ సుపైదా సుప్రన్నావృతాభవతో తస్మై బ్రహ్మచ బ్రహ్మాజ ఆయుర్కేర్తిర్వేస్తాభ్యోపః శతం జీవ శతవర్తం శతాహ్వానం భవతి ते समत्रं दीर्घमायुष्यं ओम नमो भवति आयमानोन्नाम श्रेष्ठा विचक्रे भागं देवेभ्यो एताभ्यायन् प्रचन्द्रमाश्चरति दीर्घमायुः आत्मभूतं जीवसे दीर्घायुत्वस्य सुखाभ्राकिणः पंचमानो मृत्युमत्यो जो वेसि गन्धद्वारां दां धारयामि आयने ते परायणे दूर्वारोहन्त्रे राजमुद्रिकाणि समुद्रस्य गृहाणि मे सिकुमाक्षामत्यानि अक्षय पूजयामि पुष्पै पूजयामि ओम भवाय देवाय नमः ओम भवाय नमः ओम केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः कृष्णाय नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीराय नमः पद्मनाभाय नमः दामोदराय नमः तस्श्रेष्ठो समस्तमङ्गलानि भूतश्रेष्ठो जयमङ्गलानि भवन्तु रामचन्द्र स्वामी देवता यजमानस्य प्रसादं शिरसा मामे ओम राजाधिराजाय प्रसन्नसाहिने नमो भयमये श्रवणाय कुर्महे नमे कामान् कामकामाय पुरुषं कामेश्वरो वै श्रवणोदातो कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम तब्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तत्प्रोमः उत्तक्षरदेवदेवायां विष्णुमूर्तिषो सम्यक् विष्णुतं शुद्धत्वं ब्रह्मात्मं क्रियावे तदा पापो ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేచర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల్ని ప్రధానోపాధ్యాయురాలు వాతలు పడేటట్లు కొట్టడంతో స్కూల్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థినుల తల్లిదండ్రులు సోమవారం నాడు తమ స్కూల్లో పర్మిషన్ తీసుకుని గుడి వద్ద కోలాటం చేశామని, మంగళవారం స్కూలుకి రాగానే 15 మంది విద్యార్థుల్ని ప్రధానోపాధ్యాయురాలు ఏ నాగమణి కర్రతో కొట్టడంతో ఇంటికి వెళ్లి స్తబ్దతతో ఉన్న పిల్లల నుంచి సమాచారం తెలుసుకుని ఈరోజు స్కూల్ వద్దకు వచ్చి పర్మిషన్ తీసుకున్నా ఎందుకు కొట్టారంటూ పిల్లల ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే దానికి కారకులు ఎవరంటూ పిల్లల కోసమే జీవిస్తున్న తాము స్కూల్ టీచర్ ఉన్నంత వరకు పిల్లల్ని పంపమని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టడంతో అక్కడికి చేరుకున్న ఎంఈఓ విద్యార్థులతో విడిగా మాట్లాడి అలాగనే తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయురాల్ని అడిగి తెలుసుకుని పై అధికారులకి సమగ్ర నివేదిక ఇచ్చి వారిచ్చిన సూచనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీరు
నీళ్ళు బంద్ చేసినప్పుడు నీళ్ళు పౌరు అంటే పౌరు ఒక మంచి పౌరు బంద్ చేస్తున్నాడు. పిల్లలు స్కూల్కి రావాలి. సహజీవనం చేస్తున్న యువతి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని తట్టుకోలేక ఆమెపై పెట్రోల్ పోసి నిప్పట్టించి తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు ఇరువురిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఇరువురిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో కుంట అంజయ్య అనే అతడు గత కొద్ది సంవత్సరాలుగా పాలబూత్ నడిపించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. 2 సంవత్సరాల క్రితం అంజయ్య భార్య మృతి చెందటంతో బానుత్ పద్మతో అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరువురు సహజీవనం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పద్మ వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని అంజయ్య తట్టుకోలేక ఆమెపై ఆగ్రహం పెంచుకున్నాడు. ఈరోజు మహబూబాబాద్ లోని ప్రగతి నగర్ లో పద్మ తన తల్లి ఇంటికి రావడంతో గమనించిన అంజయ్య పెట్రోల్ బాటిల్ తో అక్కడికి చేరుకొని పద్మపై పెట్రోల్ పోసి నిప్పంటించి తాను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన వీరిని స్థానికులు జిల్లా ప్రధాన వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పద్మకు భర్త 2 పిల్లలు ఉన్నారు. అంజయ్యకు ఒక పాప 2 అబ్బాయిలు ఉండటం విశేషం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.